యజ్ఞం సర్వఫలదాయిని అని అంటారు. యజ్ఞంతో మన అభిష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చని, అలాగే యజ్ఞంతో వర్షాలు సైతం కురిపించవచ్చని అంటారు. అసలు యజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భగవద్గీత 3వ అధ్యాయం 10-11 శ్లోకాలు. ఈ సకల చరాచర సృష్టిని ఆరంభించాలని ప్రారంభించినప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు మనిషిని సృష్టిస్తూనే యజ్ఞాన్ని సృష్టించాడు. ఎందుకంటే తల్లి బిడ్డను ప్రసవించే ముందే తల్లి దేహంలో స్తన్యాన్ని ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. ఎందుకంటే పుట్టినవాడికి ఆహారమే. అలానే భూమండలం మీద ఉద్భవించే జనుల యొక్క కోరికలను తీర్చటం కోసం యజ్ఞాన్ని ఆసరాగా చేసుకొని యజ్ఞాన్ని ఆచరిస్తూ నీ కోరికను నెరవేర్చుకో అని తెలియజేయటం కోసమే దేవాన్ భావయతానేన యజ్ఞం చేసి దేవతలను ఆవాహన చేసి నీ కోరికను తీర్చుకో. కోరిక తీరిన తర్వాత మళ్ళీ యజ్ఞాన్ని ఆచరించు. ఇలా యజ్ఞము ద్వారా కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు అని చెప్పటానికి మొట్టమొదటి ఉదాహరణ 1979వ సంవత్సరంలో తిరుమల కొండ మీద వర్షాలు లేక భక్తులను రావద్దు అని చెప్పేటువంటి అగత్యం ఏర్పడినప్పుడు అద్భుతమైన వరుణ యాగం చేసి కుంభవృష్టి వర్షాన్ని అక్కడ వాళ్ళు పొందారు. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే వర్షం కురిసింది, పక్కన ఎక్కడా కురవలేదు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకు ప్రపంచంలో ఎక్కడ కనపడదు. కనుక వర్షాన్ని పొందాలన్నా, కోరికలను తీర్చుకోవాలన్నా యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసే ముందు కోరిక తీరాలి అంటే దశరథ మహారాజు పుత్రులను పొందాలని పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగానికి ముందు అశ్వమేధ యాగం చేశాడు. ఎందుకు అశ్వమేధ యాగం చేయాలి? ఒకేసారి పుత్రకామేష్టి చేయొచ్చు కదా. అంటే నీ కోరిన కోరికలు నెరవేరకపోవడానికి అడ్డంగా వచ్చేది నువ్వు చేసిన పాపము, ప్రారంధం. దాన్ని పోగొట్టుకోవాలంటే అశ్వమేధ యాగం, అనంతరము పుత్రకామేష్టి యాగం. ఇలా పాపాన్ని పోగొట్టుకుంటూ ఫలితాలను సక్రమంగా అందుకోవటం కోసం యజ్ఞయాగాదులు చేస్తూ జీవితాన్ని గడిపేటువంటి క్రమము, సాంప్రదాయం భారతదేశంలో ఉండేది. మీకు సందేహం వస్తుంది ఏమంటే అప్పుడంటే వేదము, మంత్రము, యజ్ఞము ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మాకెలా తీరుతాయి? దానికి కూడా భగవద్గీత సమాధానం చెప్పింది. ద్రవ్య యజ్ఞాస్ తపో యజ్ఞ యోగ యజ్ఞాస్ తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశ్రిత వ్రతాః. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని అవసరమైన వాడికి నువ్విస్తే అది ద్రవ్య యజ్ఞం. అలానే నీ తపోశక్తితో నలుగురికి నువ్వు మార్గదర్శకం చేయగలిగితే అది తపోయజ్ఞం. అలానే యోగ యజ్ఞం. ఇవన్నీ కావంటే మన ధర్మం కార్యక్రమంలో చెబుతున్న అన్ని విషయాలను సక్రమంగా వింటూ ఆచరించగలిగితే అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అంటారు. ఇలా మనసును ప్రభావితం చేసేటువంటి ఇతర ఆకర్షణల నుంచి నిన్ను నువ్వు సంరక్షించుకుంటూ జీవితంలో ఉత్తమోత్తమైన ఫలితాలను అందుకోవాలని భావిస్తే యజ్ఞము చేయి అని చెప్పేదే భారతీయ జీవన విధానం. యజ్ఞో వై విష్ణు అని. ఆ విష్ణువు ఎవరో కాదు, యజ్ఞమే విష్ణువు అని అర్థం. విప్రాగావాశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్రమః శ్రద్ధా దయా తితిక్షాశ్చ క్రతవశ్చ హరేస్తనూహు అని రాక్షసులు కంసుడికి చెప్తారు దశమస్కంధంలో. అంటే యజ్ఞము అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దేహమే. శ్రీమన్నారాయణుడి దేహం యజ్ఞం ఎలా అయింది అంటే సత్వగుణానికి నిలువెత్తు నిదర్శనము శ్రీమన్నారాయణుడు. 5 ఏళ్ల బాలుడి దగ్గరికి వచ్చి నరసింహ అవతారంలో నిన్ను రక్షించటంలో ఆలస్యం చేస్తే నన్ను క్షమించమన్నాడు. క్షంతవ్యమహం ఇది మీ సమయే విలంబః. ఇలాంటి అద్భుతమైన సత్వ గుణం 5 ఏళ్ల బాలకుడితో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి నన్ను క్షమించమని అడిగాడు అంటే అంతకంటే హైట్ ఆఫ్ హ్యూమానిటీ ఏముంటుంది చెప్పండి. ఇలా ఆయన యొక్క శరీరము యజ్ఞము అని చెప్పటానికి కారణం ఏమిటి అంటే యజ్ఞము అంటే త్యాగము అని అర్థం. త్యాగమయమైన జీవితాన్ని గడపటమే యజ్ఞాన్ని ఆచరించటం. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన ధర్మంలో ఎంత అద్భుతమైన విషయాన్ని మనం అవగతం చేసుకుంటామో తెలుసుకోగలుగుతాం.